ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులై ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసాం. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్ కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్ లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది నిజంగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దేశం అంతా గగ్గోలు పెట్టలేదని తన ఒక బాధ. ఎందుకు పెట్టాలి పవన్ కళ్యాణ్ గారు? మీరు చేసింది కరెక్ట్ ఆరోపణనే కాదు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, ఫిష్ ఆయిల్ కలిసిందన్నారు. ఇది కలవలేదు అంటూ ఏకంగా సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ సిట్ తేల్చి చెప్పినప్పుడు మీరు దాన్ని ఎస్ కరెక్ట్ మేము చెప్పింది అది కాదు అని దాన్ని వక్రీకరించే కార్యక్రమంలో హిందువులను ఎందుకు తెస్తున్నారు, క్రిస్టియన్లను ఎందుకు తెస్తున్నారు, ముస్లింలను ఎందుకు తెస్తున్నారు? అంటే కులాలను అటాక్ చేసేది ఎవరు, దాన్ని ప్రచారం చేసేది ఎవరు? పైగా మీరు చేసే తప్పులను పక్క పార్టీ వైపు చూపిస్తూ మాట్లాడడం ఇది సరైన విధానమా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని. ఎంతసేపు మీ రాజకీయం కోసం ఎట్టు పడితే మాట్లాడుతున్నారు. అసలు మీరు కదా సృష్టించింది తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ అంశం లేవనెత్తింది ఎవరు? పంది కొవ్వు కలిసిందని ఏ ఆధారాలతో నువ్వు చెప్పావు? జంతువుల కొవ్వు కలిసిందని ఏ ఇన్ఫర్మేషన్తో నువ్వు చెప్పావు? ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు అంటూ సుప్రీంకోర్టుకు సంబంధించి ఏకంగా దర్యాప్తు సంస్థలు బయటపెట్టిన విషయం నిజం కాదా? అవి నిజం కాకపోతే మీరు ఊరుకుంటారా? ఈ ఎన్డీడీబీ కావచ్చు, ఎన్డీబీఆర్ఐ కావచ్చు, వీళ్ళంతా రీసెర్చ్ చేసి సైంటిస్టులు, పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళంతా కనుక్కొని అసలు దాంట్లో ఫిష్ ఆయిల్కి సంబంధించిన డేటా లేదు, లడ్డు కొవ్వులో జంతువులో కొవ్వే లేదయ్యా బాబు అని వాళ్ళు చెబుతున్నప్పటికీ మీరు ఇంకా అదే మాదిరిగా ప్రచారం చేయడం, పైగా హిందువుల గొప్పతనం గురించి గొప్ప డైలాగులు కొట్టడం, మీకు మించిన నటుడు ఎవడు లేడు అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. జై భారత్, జై